హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ జోన్లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టిన పోలీసుల ఆపరేషన్ కవచ్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా విస్తృత చర్యలు చేపట్టారు. చార్మినార్ డీసీపీ కిరణ్ కేర్ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తా నుంచి సైదాబాద్ చౌరస్తా వరకు 200 మంది పోలీసులతో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ తనిఖీలో నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని 130 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఇక రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులపై జీరో టాలరెన్స్ విధానం అమలులో ఉందని డీసీపీ స్పష్టం చేశారు. ఆపరేషన్ కవచ్ ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ లో ఇది చేయడం జరిగింది. తర్వాత పోలీస్ నుంచి ఒక ఫ్లాగ్ మార్చ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది ఐఎస్ ఎక్స్ రోడ్ నుంచి పాత డీసీపీ సౌత్ ఈస్ట్ ఆఫీస్ వరకు ఇది చేయడం జరిగింది. దాంట్లో ఒక మంచి సక్సెస్ఫుల్ గా ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. స్పెసిఫికలీ బై అడిషనల్ డీసీపీ చార్మినార్, మజిద్, తర్వాత ఆల్ ఎస్సీపీస్, ఎస్హెచ్ఓస్ అందరూ ఒక మంచి పార్టిసిపేట్ చేసి ఇది సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఇది ఆపరేషన్ కవచ్ పర్పస్ అంటే ఇది చాలా మంది ఇది డ్రగ్స్, గాంజా, తర్వాత ప్రైవేట్ ఏదైనా మెటీరియల్ ఉంది అదే విధంగా క్యారీ చేస్తున్నారు. స్పెసిఫిక్లీ నైట్ టైమింగ్ లో అది రిస్ట్రిక్ట్ చేయడానికి ఇది మనము పోలీస్ సైడ్ నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది.